ఓం నమస్తే అండి. ఈ భూమి 32 డిగ్రీలు వంపు తిరిగి ఉంటుంది అని అంటారు. అది చెప్తారా? ఈ భూమి ఇలా వంపు తిరిగి ఎందుకు ఉంది అనేది నాకు కూడా తెలీదు. కాకపోతే దీనికి 2 దృష్టికోణాలు ఉంటాయి. ఒకటి వైజ్ఞానిక దృష్టికోణం, ఇంకొకటి ధార్మిక దృష్టికోణం. వైజ్ఞానికుల అనుసారంగా భూమి నిర్మాణం జరిగినప్పుడే దానికి సమానమైన భారంతో ఉన్న ఒక గ్రహం వచ్చి ఢీకొట్టడం వల్ల అది వంకరగా మారింది. ఇది వైజ్ఞానిక పరంగా. ధార్మిక పరంగా చూసుకున్నప్పుడు భూమి నిర్మాణం అనేది భగవంతుడు అలాగే తయారు చేశారు. ఒక భూమే కాదు, ప్రతి గ్రహం కూడా ఒకవైపుకి వంపు ఉంటుంది. ఇప్పుడు మనం లడ్డూ తయారు చేసామనుకోండి, దాని భారం, ద్రవ్య పదార్థం అనేది అన్ని దిశలా ఒకే వైపుకు ఉన్నట్టుగా మనం తయారు చేసినప్పుడు అది దాన్ని తిప్పినప్పుడు సమానంగా తిరుగుతుంది చక్కగా. అలా కాకుండా భారం అనేది ఒకవైపుకి ఎక్కువగా మనం పెట్టామనుకోండి, అప్పుడు దాని భ్రమణం అనేది తేడా వస్తుంది. అలాగే భూమి కూడా ఉత్తరీయ గోళార్ధం వైపు భారం అనేది ఎక్కువగా ఉంది. దక్షిణం వైపు ఎక్కడైతే సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా ఉంటాయో అటువైపు తక్కువగా ఉంటుంది. అందుకని ఈ వంపు అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ భూమి వంపు సరే, కానీ ఎటువైపుకి వంగింది అనేది మహత్వపూర్ణమైన విషయం. సూర్యుని వైపా, చంద్రుని వైపా, ఎటువైపు అంటే ధృవతార వైపు వంగి ఉంటుంది. ఒకవేళ సూర్యుని వైపు కనుక వంగి ఉంటే భూమిలో అర్ధభాగం మాత్రమే సూర్యుని వైపుకి ఎప్పటికీ ఉంటుంది. కానీ మనకి వాస్తవానికి ఏం జరుగుతుంది? 6 నెలలు ఒక అర్ధభాగం ఉంటే ఇంకొక 6 నెలలు ఇంకొక అర్ధభాగం ఉంటుంది. అప్పుడే దక్షిణాయనం, ఉత్తరాయణం అనేవి సంభవం అవుతాయి. ఇది ఎప్పుడు సంభవం అవుతుంది? భూమి అనేది ధృవతార వైపుకి వంపు తిరిగి ఉంది కాబట్టి అంతరిక్షంలో మనం ఆ కోణాన్ని పరిశీలించినప్పుడు భూమి వంపుకి సంబంధించిన అప్పుడు ధృవతార వైపుకు ఉంటుంది. అటువైపుకి వంపు ఉంది కాబట్టి మనకి సూర్యుడి చుట్టూ భ్రమణంలో ఈ ఉత్తరాయణం, దక్షిణాయనం అనేది ఏర్పడతాయి. ఈ వంపు కారణంగానే ఋతువులు అనేటివి కూడా ఏర్పడుతున్నాయి. ప్రతి గ్రహంకి కూడా వంపు అనేది ఉంటుంది.